సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మంచు విష్ణు, ప్రభాస్ కలిసి నటించిన 'కన్నప్ప' మూవీ 2 డేస్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్. మొదటి రోజైతే ఊహించని ప్రభంజనాన్నే కనబరిచింది 'కన్నప్ప' మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో. ఓవర్సీస్ లో కూడా ఇంప్రెసివ్ గా బాక్స్ ఆఫీస్ రన్ లేదు. మిగతా లాంగ్వేజెస్ లో ఇంప్రెసివ్ రన్ లేదు. 2 తెలుగు స్టేట్స్ లో మాత్రమే రెబల్ స్టార్ ఇంపాక్ట్ మూలంగా చాలా స్ట్రాంగ్ గా ఫస్ట్ రోజున కన్నప్ప మూవీ పెర్ఫామ్ చేసింది. ఫస్ట్ రోజుకే ఆగిపోలేదు. రెండో రోజున కూడా ప్రభాస్ ప్రభంజనం 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగిందనే చెప్పాలి. కొనసాగింది రెబల్ ఇంపాక్ట్ రెండో రోజున కూడా కొంతవరకు. కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కానీ ఆ డ్రాప్ ఎక్స్పెక్ట్ చేసిన డ్రాపే. అంతేగాని అన్యూజువల్ డ్రాప్ అయితే కాదు. ఫస్ట్ రోజున సినిమాకి దాదాపు 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 11 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అయింది. రెండో రోజున చూసుకుంటే నియర్లీ 7 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అయింది. ఇది ఎప్పుడు ప్రతి సినిమాకి కనిపించే ఎక్స్‌పెక్ట్ చేసే డ్రాపే. ఫస్ట్ రోజున కనిపించిన ఊపును బట్టే అర్థమైంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఫస్ట్ వీకెండ్ వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సపోర్ట్ ఇస్తారు. సండే కూడా మంచి కలెక్షన్స్ రిపోర్ట్ అవుతాయి. అందులో అనుమానమే లేదు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో సంబంధం లేకుండా థియేటర్స్‌కి వచ్చి టికెట్లు కొనుక్కొని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాని మూలంగా సినిమాకి ఇంట్రెస్టింగ్ నంబర్స్ రిపోర్ట్ అవుతాయి అని ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ఈ వీకెండ్‌లో పెర్ఫార్మ్ చేస్తాం. సాటర్డే కూడా మంచిగా వచ్చాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. మొదటి రోజులా కాకపోయినా నైజాంలో సినిమా దాదాపు 1.5 కోటి వరకు షేర్ రిపోర్ట్ చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నియర్లీ 2 కోట్ల షేర్ రిపోర్ట్ అయింది. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల వరకే సినిమా రెండో రోజున రిపోర్ట్ చేసిన గ్రాస్ నియర్లీ 7 కోట్లు ఉంది. 3.5 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ అయింది 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమాకి రెండో రోజున. ఇది ఇంట్రెస్టింగ్ హోల్డ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ అంత ఇంప్రెసివ్‌గా లేదు. కొన్ని మూవ్‌మెంట్స్ మాత్రమే బాగున్నాయి. కొన్ని పోర్షన్స్ మాత్రమే బాగున్నాయి. ప్రభాస్ ఇంపాక్ట్ నడుస్తుంది. ఇలా ఐటెమ్స్ సేల్ అవుతున్నాయి. కథ సేల్ అవ్వట్లేదు. సినిమా సేల్ అవ్వట్లేదు. ఇది మనం మాట్లాడుకోవడం, మనం చెప్పడం కాదు. స్వయంగా మంచు విష్ణునే ఒప్పుకున్నాడు. మెచ్చుకోవాలి ఈ విషయానికి సంబంధించి మంచు విష్ణుని. చాలా ఫ్రాంక్‌గా మాట్లాడాడు. నిజాయితీగా ఈ సినిమాలో ఉన్న తప్పుల గురించి అతను ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు పబ్లిక్‌గా. అందుకు మెచ్చుకోవాలి. సినిమాలో తప్పులున్నాయి. వాటిని పట్టించుకోకుండా సినిమాని ఆదరిస్తున్నారు అని అతనే చెప్పాడు డైరెక్ట్. కొన్ని అద్భుతమైన సీన్స్ తీసేయాల్సొచ్చింది వీఎఫ్ఎక్స్ సరిగ్గా కుదరకపోవటం మూలంగా. అలాగే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. వాటిని పట్టించుకోలేదు. వాటి గురించి డిస్కస్ చేయట్లేదు ఆడియన్స్. వాళ్ళకి ఏది నచ్చిందో దాన్ని తీసుకొని, దాన్ని రిసీవ్ చేసుకొని, దాన్ని ఎంజాయ్ చేస్తూ తప్పుల్ని క్షమించేశారు అని మాట్లాడుతున్నాడు. గ్రేట్ ఇది. ఒప్పుకుంటున్నాడు అతను. తెలుగు ఆడియన్స్ ప్రపంచంలోనే ద బెస్ట్ ఆడియన్స్ అని మనం ఊరికనే చెప్పుకోం. వాళ్ళకి సినిమా అంతా బాగుండాల్సిన అవసరం లేదు. కొన్ని పోర్షన్స్ బాగుంటే చాలు. కొన్ని పోర్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే చాలు. సెకండ్ హాఫ్‌లో ఆ మ్యాజిక్ జరిగింది అంటే చాలు. చాలా వరకు సినిమాల్ని క్షమించేస్తారు. వాటికి బ్లాక్ బస్టర్ స్టేటస్‌లు ఇచ్చేస్తారు. అద్భుతమైన ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు. అందుకనే వాళ్ళ వీక్‌నెస్‌ని యూజ్ చేసుకోవడం ఒక ఫార్ములా అయిపోయింది తెలుగులో సినిమాలు చేసేవాళ్ళకి. డైరెక్ట్‌గా మంచు విష్ణు ఒప్పుకున్నట్టే. ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి మేము సక్సెస్ అయ్యామని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే తను కూడా చెప్తున్నాడు. సినిమాలో ఊపు సెకండ్ హాఫ్‌లో వచ్చింది. చాలామంది ప్రభాస్ కనిపించిన దగ్గర నుంచి వచ్చిందని చెప్తున్నారు. అదేమీ కాదు. శరత్ కుమార్‌తో విష్ణుకి ఒక సీన్ ఉంది. అంటే తిన్నడు క్యారెక్టర్‌కి ఒక సీన్ ఉంది. అక్కడి నుంచి మొదలైందని చెప్తున్నాడు. అంటే అతను కూడా ఒప్పుకుంటున్నాడు. ఫస్ట్ హాఫ్ బాలేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంతసేపటి వరకు బాగాలేదు. ఆ తర్వాత నుంచి మూవ్‌మెంట్ మొదలయ్యింది. అక్కడి నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ వర్కౌట్ అయ్యాయి. అలా ఈ సినిమాకి హెల్ప్ అయింది అని అతనే ఒప్పుకుంటున్నాడు. అంటే తెలిసి తెలిసి సరిగ్గా సినిమా తీయలేదు అని అతనికి అర్థమైంది. ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నాడు చూడండి. అది అతని నిజాయితీ అని చెప్పొచ్చు. దాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగా దారుణం. విష్ణునే సినిమాకి స్క్రీన్ ప్లే రాశారు. స్క్రీన్ ప్లే క్రెడిట్ అతనే తీసుకున్నాడు. చాలా మందికి రచనా సహకారం ఇచ్చాడు. లెజెండ్ రైటర్స్‌కి కూడా రచనా సహకారం మాత్రం ఇచ్చాడు. అతనే స్క్రీన్ ప్లే వేసుకున్నాడు. మరి ఏం చేసినట్టు ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే? తనే ఒప్పుకుంటున్నాడు బాగాలేదు అని. అదెలా క్రియేటివిటీ అవుద్ది? అదెలా టాలెంట్ అవుద్ది? తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి నిజాయితీ అనొచ్చు. కానీ సరిగ్గా పని చేయలేనందుకు, సరిగ్గా స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేయనందుకు, ఇంట్రెస్టింగ్‌గా ఫస్ట్ హాఫ్‌ని నడిపించినందుకు ఏమనాలి అతన్ని? మభ్యపెట్టావు. ఆడియన్స్‌ని మోసం చేశావనే కదా అనాలి. అది ఎంతవరకు కరెక్ట్? తప్పు ఒప్పుకోవటం నిజాయితీ అవ్వచ్చు. కానీ తప్పు చేయటం తప్పు చేయటమే. ఈ సినిమాతో హ్యాపీ. కంప్లీట్‌గా హ్యాపీ. అది అర్థమవుతుంది క్లియర్‌గా. ఎందుకంటే ఊహించలా. ఈ రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయని ఊహించలా. ప్రభాస్ మూలంగానే కలెక్షన్స్ వచ్చాయి. ఇగో లేదు ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తాడు. అది కూడా మెచ్చుకోవాల్సిన విషయమే. కాకపోతే ఈ సినిమా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. రికార్డులు బ్రేక్ అవుతాయని చెప్పను. అయినా మరి ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్ మీద ఎందుకేసుకున్నారు? స్ట్రాటజీ. ఆడియన్స్‌ని రెచ్చగొట్టడం కోసం, ట్రోలర్స్‌ని రెచ్చగొట్టడం కోసం, సినిమాకి పబ్లిసిటీ చేసుకోవడం కోసం అనుకోవాల్సి. డబ్బులు కావాలనే ఈ సినిమాని చేశాను. కాకపోతే రికార్డులు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ రోజున కనిపించిన రెస్పాన్స్‌ని బట్టి ఒకటైతే అర్థమైంది. నేను పెట్టిన డబ్బులు వెనక్కొచ్చేస్తాయి అని.
అది కలెక్షన్స్ రూపంలోనే రావాల్సిన అవసరం లేదు. ఈ హైప్ చూపిచ్చి, ఈ కొద్దిపాటి కలెక్షన్స్ చూపిచ్చి ఓటీటీ మంచి రేట్లు తీసుకోవచ్చు. శాటిలైట్ మంచి రేట్లు తీసుకోవచ్చు. ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ ఇంపాక్ట్ ఇక్కడ అర్థమవుతుంది. సో ఓటీటీలు కూడా అంతకు ముందుల విష్ణుకి చెప్పిన రేట్ కంటే కొంచెం ఎక్కువ రేట్ ఇచ్చి సినిమాని తీసుకుంటాయి. అలా అతను పెట్టిన డబ్బు వెనక్కొచ్చేస్తది. ప్రాఫిట్ సంగతి తర్వాత. ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అది క్లియర్‌గా అర్థమవుతుంది విష్ణువు చెప్పిన మాటల్లో. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు గదా! వాటిలో చెప్పేసాడు. నేను పెట్టిన డబ్బు వెనక్కొచ్చేస్తదన్న ధైర్యం వచ్చింది అని. ఖచ్చితంగా వచ్చేసే ఉంటది. ప్రభాస్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకొని చేసి ఉండరనే అనుకోవాలి. రెమ్యునరేషన్ తీసుకుంటే వేరే లెవెల్‌లో ఉంటది. ఫ్రెండ్ కోసం ఫ్రీగా చేసాడేమో. అదైతే మాత్రం బెనిఫిటే. ఫ్రీగా సినిమా చేసుంటే మాత్రం విష్ణు కోసం అతను చాలా పెద్ద హెల్ప్ చేసినట్టే. ఎందుకంటే చూడండి ఫస్ట్ రోజే 11,00,00,000. రెండో రోజున చూసుకుంటే 20,00,00,000 దాటేసింది గ్రాస్. ఇంకా వస్తాయి. ఈజీగా ఒక 50,00,00,000 గ్రాస్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫుల్ రన్‌లో సినిమాకి. కంప్లీట్ ప్రభాస్ ఇంపాక్టే అది. ప్రభాస్ చేసిన హెల్ప్ మూలంగా సినిమాకి జరిగిన ఉపయోగం అది. అంత మంచి బెనిఫిట్ ఉంటది. విష్ణు పెద్ద నంబర్స్ చెప్పాడు. అంత ఖర్చు పెట్టారా లేదా తెలీదు. బట్ ఖర్చయితే మాత్రం ఘనంగానే అయ్యుంటది. గట్టిగానే అయ్యుంటది. సో, ప్రభాస్ చేసిన హెల్ప్ మూలంగా అతను పెట్టిన ఖర్చులో కొంతవరకు థియేట్రికల్ రన్‌తో వచ్చేస్తుంది. మిగతాది ఓటీటీస్‌తో రికవరీ అయిపోద్ది. ప్రభాస్‌కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి హిందీ నుండి కూడా ఓటీటీ రైట్స్ గట్టిగానే వస్తాయి. తెలుగు నుండి కూడా గట్టిగానే వస్తాయి. తమిళ్, మలయాళంలో కూడా పర్వాలేదనిపించే రీతిలోనే ఓటీటీ రైట్స్ అమ్ముడుపోతాయి. ఎందుకంటే మలయాళంలో 'మోహన్ లాల్' గారున్నారు. థియేట్రికల్ రన్ బాగాలేదు. అక్కడ ఆడియన్స్ పట్టించుకోలేదు. అయినప్పటికీ 'మోహన్ లాల్' గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన ఈ సినిమాలో ఉన్నారు. ప్రభాస్‌కి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. అది హెల్ప్ అవుతది. మిగతా లాంగ్వేజెస్‌లో కూడా సినిమాని కొంతవరకు ఓటీటీలో ప్రదర్శించడం కోసం. సో, మంచి రేటే వస్తది. ఇప్పుడు ఏదైతే బజ్ కనిపించిందో వాటిని ఓటీటీలు గమనిస్తాయి. అంతకు ముందల చెప్పిన రేట్ కంటే కొంచెం ఎక్కువ రేట్ ఖచ్చితంగా ఇస్తాయి విష్ణుకి. అలా విష్ణు అయితే సేఫ్ అయిపోతాడు. థియేట్రికల్ రన్‌తో ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అనేది మాత్రం చెప్పలేం. ఎందుకంటే ప్రభాస్ ఇంపాక్ట్ మూలంగా వీకెండ్ వరకు అయితే సినిమా బాగా ఆడతది. ఆ తర్వాత కంటెంట్ మాట్లాడాలి. విష్ణు పనితనం మాట్లాడాలి. విష్ణువే కదా ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్. స్క్రీన్ ప్లే రాశారు. అతని పనితనం మాట్లాడాలి. మాట్లాడిద్దా? చెప్పలేని పరిస్థితే. క్లియర్‌గా, కాన్ఫిడెంట్‌గా చెప్పలేని పరిస్థితే. ఎందుకంటే తనే ఒప్పుకుంటున్నాడు సినిమా ఫస్ట్ హాఫ్ సరిగ్గా చేయలేదు. సరిగ్గా రాలేదు. సరైన ఎంటర్‌టైన్‌మెంట్ లేదు అని. అలాంటి సినిమాని లాంగ్ రన్‌లో ప్రేక్షకులు చూసే అవకాశం ఉండదు. ప్రభాస్ మీద అభిమానంతో ఒక ఆవేశం ఉంటది. అది ఓ 2, 3 రోజులు మాత్రమే పనిచేస్తది. సినిమాని లాంగ్ రన్ నడిపించాల్సిన బాధ్యత కంటెంట్ మీద ఉంటది. కంటెంట్ వీక్, కన్ఫర్మ్‌గా వీక్. కొన్ని పోర్షన్స్ కోసం రిపీట్‌గా ఆడియన్స్ రారు. సినిమా మీద యునానిమస్ స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ వస్తేనే మిడిల్ క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి రావడానికి ఆసక్తి చూపిస్తారు. లేదంటే ఓటీటీలో చూసుకుందామని ఆగిపోతున్నారు. 'దిల్ రాజు' గారు చెప్పారు ఈ మధ్యన 70% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సినిమాని చూడటానికి థియేటర్స్‌కి రావటం మానేసాయి. వాళ్ళందరూ కూడా ఓటీటీలోనే సినిమాని చూస్తున్నారని. అలాంటి వాళ్ళని ఇలాంటి కంటెంట్‌తో థియేటర్‌కి రప్పించడం అనేది అసాధ్యం. రారు. అలాంటప్పుడు లాంగ్ రన్ ఉండదు. ఏముంటదప్పుడు? సినిమాకి ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ లాంగ్ రన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయటానికి ఉండదు. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఈ 3 రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తది అనేది కంప్లీట్‌గా ప్రభాస్ ఇంపాక్ట్ అవ్వుండదు. కంప్లీట్‌గా ప్రభాస్ ఇంపాక్ట్ అవ్వదు. విష్ణు పనితనమే మాట్లాడాలి. విష్ణు క్రియేటివిటీయే మాట్లాడాలి. అదెలా మాట్లాడిద్దో చూద్దాం. ఎంత ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడుతుందో చూడాలి. రెండో రోజున చూసుకుంటే వరల్డ్ వైడ్ 'కన్నప్ప' మూవీ అరౌండ్ 9,00,00,000 వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది వరల్డ్ వైడ్. సినిమా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా టోటల్‌గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 25,00,00,000 వరకు ఉంది. షేర్ చూసుకుంటే నియర్లీ 15,00,00,000 ఉంది. మూడో రోజు కూడా పర్వాలేదు. రెండో రోజు కంటే తగ్గేటట్టే కనపడుతున్నాయి. కానీ మంచి నంబర్స్ రిపోర్ట్ అయ్యే అవకాశాలున్నాయి 2 తెలుగు రాష్ట్రాల వరకు. మిగతా లాంగ్వేజెస్ అయితే మర్చిపోవాల్సిందే. వాటి నుంచి సరైన రెస్పాన్స్ కనిపించట్లేదు. తెలుగు వెర్షన్ నుంచి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి సండే రోజున కూడా సినిమా ఇంట్రెస్టింగ్ అనే నంబర్స్ రిపోర్ట్ చేస్తది. మండే నుంచే అసలు విషయం మొదలవుద్ది. కంటెంట్ మాట్లాడాలి. విష్ణు క్రియేట్ చేసిన మ్యాజిక్ మాట్లాడాలి. చూద్దాం ఏం జరుగుద్దో. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.